హైదరాబాద్లోని ప్రముఖ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్-వే ట్రాఫిక్ విధానం అమలుపై పోలీసులు పార్క్ వాకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చలో రాబోయే రోజుల్లో అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షల గురించి వాకర్లకు వివరించారు. దాదాపు 18 నెలల పాటు ఈ వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లో ఉంటుందని పోలీసు యంత్రాంగం ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ నూతన ఏర్పాట్లు సజావుగా సాగేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముందుకు మీరు చూస్తే ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అంటే మన జిమ్ఖానా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సాగర్ సొసైటీ దాకా ఆ ఫ్లైఓవర్ వెళ్తుంది. దెన్ ఒక అండర్ పాస్ ఇక్కడ మన ఈ స్టడీస్ క్రీమ్ స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ 2 lanes ఒక అండర్ పాస్ అవుతుంది. సో అండర్ పాస్ కూడా ఎట్లా అంటే టనలింగ్ కాదు, ఆ మొత్తం ఓపెన్ గా తవ్వుతారు. తవ్విన తర్వాత స్లాబ్ వేసుకుని క్లోజ్ చేస్తారు. సో అప్పుడు ఈ జంక్షన్ లోనే మీకు పిల్లర్ కోసం మొత్తం తవ్వాలి, అండ్ అండర్ పాస్ కూడా తవ్వేటప్పుడు హార్డ్లీ 20-25% మిగులుతుంది రోడ్. సో ప్రెసెంట్ ట్రాఫిక్ ప్యాటర్న్ నడపడం అనేది చాలా కష్టం. కాబట్టి ఒక నిర్ధారించి సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ చేసి చూసినాము. సో ఓన్లీ పాసిబిలిటీ అన్నది వన్-వేలు మనం నడిపిస్తేనే కనీసం ఈ వర్క్ జరిగేటప్పుడు ప్రజలకి ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉందని వి గాట్ టు నో అబౌట్ ది సిమ్యులేషన్ స్టడీస్. దెన్ సిమ్యులేషన్ లో సాఫ్ట్వేర్ ఎనీ డే అవర్ ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. కొన్ని ఒక 1 hour 2 hours వీడియోస్ తీసుకొని సిమ్యులేట్ చేస్తాం. బట్ గ్రౌండ్ లో మనం చూస్తే అర్థమవుతుందని లాస్ట్ April 5th వి హ్యాడ్